అండి రుచి కిచెన్స్ వావ్. ఈరోజు రెసిపీ వచ్చి పన్నీరు పాలకూర, పాలక్ పన్నీర్ చేసుకుందామండి. దీనికోసం ఒక కట్ట పాలకూర తీసుకోవాలి. దీంట్లో గడ్డి అలాంటివి ఏమీ లేకుండా శుభ్రం చేసుకోవాలి. దీన్ని వెనకాల కాడలు తీసేసి చిన్నగా కాడలతో సహా ఉడికించుకోవాలండి వేడి నీళ్ళు వేసి. పన్నీర్ని క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకుందామండి. ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలాగా క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. నీళ్ళు మరిగిపోయింది. ఈ నీళ్ళలో పాలకూర వేసుకుందాం. పాలకూర ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ ఐస్ వాటర్లో తీసుకుందాం. ఇలా చేయడం వల్ల కలర్ మారకుండా ఉంటుంది. పాలకూర వేసుకుని పేస్ట్ చేసుకోవాలండి మెత్తగా. స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెనం పెట్టుకోవాలండి. 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇందాక రుబ్బి పెట్టుకున్న పాలకూర పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. సరే, ఐస్ వాటర్లో వేయడం వల్ల కలర్ అసలు చేంజ్ అవ్వలేదు, అయితే కలర్ మారిపోతుందండి. దీన్ని బాగా కాసేపు వేయించుకోవాలి, ఉడికించుకోవాలి. ఇలాగా ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఉడికిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, తగినంత కారం, సరిపడినంత రుచికి సరిపడినంత ఉప్పు, గరం మసాలా 1 స్పూను వేసుకొని ఇవన్నీ వేయించుకోవాలండి ఒకసారి. స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకున్నామండి. కొంచెం సేపు ఉడకాలండి. ఇది ఆయిల్ పైకి వచ్చిందండి. పన్నీర్ ముక్కలు వేసుకుందాం. పన్నీర్ ముక్కలు కూడా కాసేపు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకుందాం.
కూర ఉడికిపోయిందండి. 2 స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కలుపుకోవాలండి. ఇంకో 2 నిమిషాలు ఉడికించుకుందాం. కర్రీ ఉడికిపోయిందండి. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.